హాయ్ అండి అందరికీ. రీసెంట్గా వివేకానంద రెడ్డి హత్య కేసులో మరొకసారి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసును ఉపయోగించుకొని ఆయన మీద బురద జల్లాలి అని చెప్పేసి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనకైతే అర్థమవుతుంది. అది ఎలానంటే మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ప్రధాన సాక్షి రంగన్న, ఆ ఇంటి వాచ్మెన్, వివేకానంద రెడ్డి ఇంటి వాచ్మెన్ రంగన్న ఉన్నారు కదా, ఆయన రీసెంట్గా మరణించడం అనేది జరిగింది. ఆయన మరణించడానికి కారణాలు ఏంటి అంటే ఆయనకి ఇప్పటికే దాదాపు 85 ఇయర్స్ ఉన్నాయి. కొన్ని అనారోగ్య కారణాల రీత్యా మరణించడం అయితే జరిగింది. కానీ ఆ యొక్క మరణాన్ని కూడా ఒక రకంగా రాజకీయంగా వాడుకోవాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఇందులో భాగంగానే రంగన్న బాడీని నిన్న ఖననం చేసినారు. కాకపోతే ప్రభుత్వం మళ్ళీ ఆ బాడీని బయటికి తీసి రీపోస్ట్ మార్టం చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. యాక్చువల్లీ ఏంటంటే పోలీసుల సమక్షంలో పోస్ట్ మార్టం పూర్తి అయిపోయింది, ఏమీ లేదని తేలింది. అప్పుడు ఖననం చేసినారు. కాకపోతే మళ్ళీ రీపోస్ట్ మార్టం నిర్వహించాలి. ఈ యొక్క అంశం మీద క్యాబినెట్లో చర్చ జరిగింది. రంగన్న మృతి మీద ఈ చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలి అని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చింది. దానిలో భాగంగానే మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసి ఆ యొక్క బాడీలో ఏమైనా విష పదార్థాలు కనుక బయటకు వస్తే ఆ యొక్క ఇష్యూను వాడుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక రకంగా ఫేక్ ప్రాపగండా చేయాలి అని చెప్పేసి భావిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఇందులో భాగంగానే మరొకసారి జగన్మోహన్ రెడ్డి మీద అన్ని విధాలుగా బురద చల్లేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క కేసుకి సంబంధించిన వాళ్ళు కొన్ని అనారోగ్య కారణాల రీత్యా చనిపోతున్నారు. దాదాపు ఇప్పటికే 3-4 చనిపోయినారు. వైఎస్ అభిషేక్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోవడం జరిగింది. ఆయనని కూడా ఈ యొక్క కేసులోకి రాగుతున్నారు. ఎలా అంటే చూశారు కదా, ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఒక్కరొక్కరుగా చనిపోతున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నట్లుగా ఆయన మీద ఒక రకమైన నెరేషన్ సృష్టించేందుకు వివేకానంద రెడ్డి కేసును ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యతిరేకమైన నెరేషన్ సృష్టించుకునేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళు అనారోగ్య కారణాలు ఇచ్చి చనిపోయినా కానీ కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన మీద ఈ రకమైన ఫేక్ ప్రాపగండా చేస్తున్నట్లయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ఫేక్ ప్రాపగండా చేస్తారు అని చెప్పేసి. ఓకే థ్యాంక్ యూ. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే